చందమామ కథ శరణాగతి. కాశీ రాజ్యానికి ప్రభువు శకుంతనుడు. శకుంతనుడు గొప్ప రామభక్తుడు. ఆయన భక్తుడైనందుకు లోకమంతా మెచ్చుకునేది. అయితే ఆ భక్తితో పాటు తనను మించిన రామభక్తుడు ఈ ప్రపంచంలోనే లేనే లేడనే అహంభావం కూడా అతనిలో ప్రవేశించింది. శకుంతనుడిలో చెలరేగిన ఈ అహంభావాన్ని తరుణంలోనే తగిన విధంగా అణిచివేస్తే గాని రాజు పనికి రాకుండా పోతాడే అని ఆలోచించాడు నారదుడు. ఆలోచించి ఒక చిత్రమైన వ్యూహం పన్నాడు. ఆ పన్నాగాన్ని అనుసరించి ప్రజ మూకగా వచ్చి, రాజా, దుష్టమృగాల బాధ మిక్కుటంగా ఉంది, భరించలేకుండా ఉన్నాము అంటూ మొరపెట్టుకున్నారు. వాళ్ళ మొర ఆలకించిన శకుంతనుడు ఒక రోజున అరణ్యంలోకి వేటాడబోయాడు. మధ్యాహ్నం వరకు వేటాడి వేసట కలగటం చేత సమీపంలో ఒక ఋషి ఆశ్రమం చేరుకున్నాడు. ఆ ఆశ్రమంలో అప్పుడు ఋషిగణం అంతా సమావేశమై ఉన్నారు. బొగట్ట చేయగా అది విశ్వామిత్రుని ఆశ్రమం అని తెలిసింది. విశ్వామిత్రుడు శకుంతనుణ్ణి ఎంతగానో మర్యాద చేసి కుశల ప్రశ్నలు వేశాడు. బడలిక తీరిన తర్వాత శకుంతనుడు వెళ్ళిపోదామని లేచాడు. లేచి మహారుషుల వద్ద సెలవు తీసుకుందామనుకుంటే ఆయనకు ఒక సంశయం కలిగింది. అక్కడ కూర్చున్న ఋషిగణంలో అందరూ గొప్పవారే, తరతమ భేదాలు ఏర్పరచడానికే వీలు లేదు. మొట్టమొదట వశిష్ఠుడు కూర్చొని ఉండటం చేత, వశిష్ఠాది మహారుషులారా, ఆజ్ఞ ఇవ్వండి, పోయి వస్తాను అన్నాడు రాజు. ఇది సాకుగా తీసుకుని పక్కనే ఉన్న నారద మహర్షి విశ్వామిత్రుణ్ణి ఉసుగొలిపి, చూసావుటయ్యా గాదీనందన, ఈ శకుంతనుడి గర్వం నీ ఆశ్రమంలో తలదాచుకొని నీ ఆతిథ్యం పొంది తీర వెళ్ళేటప్పుడు వశిష్ఠాది మునులారా సెలవు అంటాడే, ఈ మాటలో అంతరార్థం ఏమన్నా గ్రహించావా అని అన్నాడు. తారా మండలానికి లేచాడు విశ్వామిత్రుడు. నిజమే నువ్వు చెప్పింది, కన్ను మిన్ను కానకుండా ఉన్నాడు వీడు. ఎవరితో ప్రసంగిస్తూ ఉన్నాడో తెలియలేదు కాబోలు, ఉండు, నిమిషంలో పట్టిస్తా వీడి పని అంటూ చర్రుమని బయలుదేరి శ్రీరాముని వద్దకు వెళ్ళాడు. వెళ్ళి అతి ఆవేశంతో, శ్రీరామ, నీ వల్ల నెరవేరవలసిన ఒక స్వకార్యం మీద వచ్చాను, చేస్తానని వాగ్దానం ఇస్తే చెబుతాను అన్నాడు. రాముడు ఆశ్చర్యపడి, ఏమిటి గురూజీ, మీ ధోరణి నన్ను కలవరపరుస్తున్నది? ఎన్నడైనా మీ మాట జవదాటి ఎరుగుదునా? ఎందుకీ సంశయం అని అన్నాడు. రాముడు మాట ఇవ్వగానే, రామా, కాశీరాజు శకుంతనుడి వల్ల నాకు తీరని పరాభవం జరిగింది. నీ బాణంతో వాడిని ఛేదిస్తే గాని నాకు నిద్ర పట్టదు అన్నాడు. రాముడు జిజ్ఞాసలో పడ్డాడు. ఏమిటిది? జీవితంలో కని విని ఎరుగని గడ్డు సమస్య దాపరించింది. శకుంతనుడు తనకు ముఖ్య భక్తులలో ఒకడాయనే. ఎలా ఇప్పుడు? ఏమైనా కానీ గురువాజ్ఞ. సరే అనేశాడు రాముడు. విశ్వామిత్రుడు వెళ్ళిపోయాడు. ఈ లోపల నారదుడు ఈ సమాచారం అంతా శకుంతనుడితో చెప్పి, రాజా, నీ దేవుడైన రాముని బాణం వల్లనే నీవు హతడువు కాబోతున్నావు సుమా అని హడలు పుట్టించాడు. అందుకు రాజు, నారద, గత్యంతరం చెప్పవా అని వేడుకోగా ఒక ఉపాయం చెప్పిపోయాడు. ఆ ఉపాయాన్ని అనుసరించి రాజు వెంటనే అంజనాదేవి ఆశ్రమానికి చేరుకుని అపాయ స్థితిలో ఉన్న వానిలాగా ఆర్తనాదం చేశాడు. ఇది విని అంజనాదేవి పరుగెత్తి వచ్చి, నీకు వచ్చిన భయం లేదు నాయనా, కలిగిన ముప్పు ఏమిటో చెప్పు అని ధైర్యం చెప్పింది. అప్పుడు గుండె నిబ్బరం తెచ్చుకొని రాజు తనకు కలిగిన ఆపద వెల్లడించి రక్షించమన్నాడు. అక్కడ శ్రీరాముడు శకుంతనుడి విషయంలో జిజ్ఞాస పడ్డట్టే ఇక్కడ అంజనాదేవి, అయ్యో, మా రాముడితోనే పేచీ వచ్చిందే, శరణాగతుడైన ఇతన్ని ఎలా రక్షించటం అనే తీవ్ర ఆలోచనలో పడింది. ఇంతలో ఆంజనేయుడు ఇంటికి వచ్చాడు. విచారంతో ఉన్న తల్లిని చూశాడు. అమ్మా, నేనుండగా నీకెందుకు ఈ విచారం? ఎటువంటి అసాధ్య కారణమైనా సరే చెప్పు, నెరవేర్చి తీరుతాను అంటూ పాదాక్రాంతుడైనాడు. బిడ్డని లేవదీసింది అంజన బాష్పధారలతో. నాయనా, ఆర్తనాదం విని అమాయకంగా ఈ శకుంతనుడికి అభయం ఇచ్చేశాను. తీరా బొగట్ట చేయగా మన శ్రీరాముడితోనే వైరం ఏర్పడింది. ఏమిటి అగ్ని పరీక్ష మనకి అని వాపోయింది. అందుకు మారుతి, అమ్మా, నీవెంత మాత్రం దుఃఖించకు. రాముని బాణానికి ఎలా తిరగలేదో
నీ మాటకు అలానే తిరుగులేదు. గురువాజ్ఞ నెరవేర్చటం రాముడి విధి అయితే నీ ఆజ్ఞ నెరవేర్చటం నా విధి అన్నాడు పిడుగులు పడేటట్టుగా. ఇంతలో శాంతమూర్తి అయిన శ్రీరాముడు అక్కడికి చేరుకున్నాడు. నా గురువుని పరాభవించిన శకుంతనుడు ఇక్కడ దాక్కున్నాడు, విడిచిపెట్టు హనుమ అని ఆజ్ఞాపించాడు. విడువను, మా తల్లి అతనికి అభయమిచ్చింది, అతనిపైన ఏగనైనా వాలనివ్వను అన్నాడు ఆంజనేయుడు. నేను ధర్మరక్షకుడినైతే నా గురువుని పరాభవించిన కాశీరాజు తలను ఖండించువచ్చుగాక అంటూ రాముడు తన బాణాన్ని వదిలిపెట్టాడు. నేనే నిజమైన రామభక్తుడినైతే రాముని బాణం వల్ల కాశీరాజుకి ఎట్టి అపాయము కలగకుండుగాక అని ఆ రామబాణానికి ఆంజనేయుడు భక్తితో నమస్కరించాడు. హనుమ ఈ మాటలు అనగానే వాయువేగంతో పోతున్న రామబాణం టకీమని ఆగిపోయింది. తిరుగులేని రామబాణం అలా నిలిచిపోయేసరికి సమస్త భువనాలు కంపించిపోయినాయి. హాహాకారాలు చెలరేగినాయి. దేవగణం, ఋషిగణం అందరూ భూలోకానికి దిగివచ్చారు. ఇది ధర్మయుద్ధం కానీ వేరు కాదు. హనుమే రామం, రామే హనుమం అని అన్నారు అందరూ. చివరకు నారదుని పన్నాగం వెల్లడైంది. ఏమైనా నా బాణానికి తిరుగులేదన్నాడు శ్రీరాముడు. రామా, నీ బాణానికి తిరుగులేదన్న సంగతి నాకు తెలుసు, నేనే దానిని భరిస్తాను అంటూ రామబాణమా నాలో ఐక్యమైపో అని వేడుకున్నాడు హనుమ. అప్పుడు రామబాణం వచ్చి హనుమంతుని గుండెల్లోకి దూసుకొని పోయింది. అతని వక్షం చీలిపోగా అందులో శ్రీ సీతారాముల దివ్యమంగళ విగ్రహాలు ప్రత్యక్షమైనవి. అందరూ ఆశ్చర్యపోయారు. శకుంతనుడు తల వంచుకున్నాడు. సాటిలేని రామభక్తి గల హనుమను వినుతిస్తూ దేవతలు పూల వర్షం కురిపించారు. తల్లి అంజనాదేవి చేయి తగలగానే హనుమ గుండె ఎప్పటిలాగా అతుక్కుపోయింది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 ఆగస్టు నెల చందమామలో వచ్చింది. రచయిత ముద్దా సోమప్ప శాస్త్రి గారు, పరశువాకం నుంచి. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.